సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాలలో బుధవారం స్కూల్ ఎర్త్ క్లబ్ యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాలలో బుధవారం స్కూల్ ఎర్త్ క్లబ్ యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు పర్యావరణ గురించి, మొక్కల గురించి పరిచయం చేయడం, పిల్లలలో అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. భావితరాలకు ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత పిల్లలపై ఉంది. ప్రతి పిల్లవానికి మొక్కలపై అవగాహన కలిగి ఉండాలని, ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. అనంతరం కౌన్సిలర్ ఫర్ గ్రీన్ రివాల్యుయేషన్ స్టేట్ కోఆర్డినేటర్ యానాల వెంకటరెడ్డి మాట్లాడుతూ, మనం మట్టి, గాలి, నీరుకు నిత్యం సంబంధం కలిగి ఉన్నాం. ఇవి లేకపోతే మానవుని మనుగడ లేదని, మొక్కల రక్షణ, మొక్కలు పెంచే విధానం, ఔషధ మొక్కల ఉపయోగంపై అవగాహన కల్పించారు. సూర్యాపేట జిల్లాలోని జెడ్పీ బాలుర పాఠశాలలో 50 ఔషధ మొక్కలు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మలకు అందజేశారు. పాఠశాల ప్రాంగణంలో యంగ్ ఎర్త్ లీడర్ సభ్యులు మెడిసినల్ గార్డెన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ దేవరాజ్, ఎస్ఓ ఎర్రంశెట్టి రాంబాబు, సిజిఆర్ జిల్లా బాధ్యులు మామిడి శంకర్, జన్య ఫౌండేషన్ మేనేజర్ శివకుమార్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శివకుమార్, చైతన్య, మహిళా సాధికారత జిల్లా ఇన్ఛార్జ్, పాఠశాల మెంటర్ ఉపాధ్యాయులు, విశ్వజ్ఞచారి, లీడర్ ఎర్త్ లీడర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు సోదరి పద్మ గారికి, ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి సూర్యాపేట పట్టణ ప్రథమ పౌరురాలు చైర్మన్ గారికి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ రాంబాబు గారికి, జిల్లా సైన్స్ ఆఫీసర్ దేవరాజ్ గారికి, చైల్డ్ వెల్ఫేర్ సంబంధించినటువంటి చైతన్య గారికి, తర్వాత మన జన్య ఫౌండేషన్ శుభ గారికి, మా సిజిఆర్ పక్షాన ఇక్కడ జిల్లా జాతిగా పనిచేస్తున్నటువంటి శంకర్ గారు, ముఖ్యంగా పిఈటి గారికి, మనస్ఫూర్తి గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పిల్లలందరికీ ఆశీస్సులు. ఈ సిజిఆర్ అనేటువంటిది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మన మట్టిని మనం కాపాడుకోవాలి. మనం ఎక్కడ నిలబడి నివసిస్తున్నాం, మట్టి మీద నివసిస్తున్నాం. ఆ మట్టి ఇచ్చేటువంటి ఫలాలను తీసుకుని మాత్రమే మనం బతుకుతున్నాం. మట్టిని మనం కాపాడుకోవాలి, నీటిని మనం కాపాడుకోవాలి, గాలిని మనం కాపాడుకోవాలి, చెట్లను మనం కాపాడుకోవాలి. ఈ 4 ప్రధానంగా కాపాడితే ఆ 4 మనం కాపాడుతుంటాం. అవి లేకపోతే మనం లేవు, లేకపోయినా మనం లేవు. గాలి లేకపోతే ఉంటుందా? మీరు స్వచ్ఛమైన గాలి లేకపోతే ఏమవుతుంది? నీళ్ళు లేకపోతే ఏమవుతుంది? స్వచ్ఛమైన నీళ్ళు లేకపోతే ఏమవుతుంది? ఒక చెట్టు లేకపోతే ఏమవుతుంది? సరే, అన్నీ ఆలోచిస్తే వీటిని రక్షించడం కోసం, వీటిని కాపాడడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తూ 35 లక్షల చెట్లు నాటినటువంటి ఒక సంస్థ సిజిఆర్. ఆ సిజిఆర్ సంస్థని లక్ష్మారెడ్డి గారు అనేటువంటి ఒక వ్యాపారవేత్త ప్రారంభించి, ఆ సంస్థకి వారి యొక్క వైఫ్ లీలా లక్ష్మారెడ్డి గారు ఈ సంస్థని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విస్తరింపజేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రం, అందులో సూర్యాపేట జిల్లా ఒకటి. ఈ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ప్రతి మండలానికి ఒక పాఠశాలను ఎంపిక చేయడం జరుగుతుంది. అలా ఎంపిక చేసుకున్నటువంటి ప్రతి పాఠశాలలో కూడా సిజిఆర్ పక్షాన చాలా కార్యక్రమాలు చేస్తాం. ఏ కార్యక్రమాలు చేస్తామో దాని గురించి మాట్లాడుకునే దానికి ముందు ప్రతి పాఠశాలలో కూడా
ఎర్త్ కమిటీస్ ఏర్పాటు చేస్తాం. అంటే భూమిని కాపాడేటువంటి కమిటీస్ ఏర్పాటు చేస్తాం. దానికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు లీడర్స్ ఎంపిక చేస్తారు. ప్రతి క్లాసులో కో ఎడ్యుకేషన్లో బాయ్స్ ఒకరు, గర్ల్ ఒకరు ఉంటారు. 6 నుంచి 10 వరకు 9 వరకు 4 క్లాసులకి 8 మందిని సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే యాక్టివ్గా ఉండి, ఎవరైతే చెట్ల పట్ల ప్రేమ కలిగి ఉండి, ఎవరైతే పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేయడం జరుగుతుంది. మిమ్మల్ని నుంచి ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ 8 మందికి కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి హైదరాబాద్ నుంచి కడతాల్, బహుశా చాలాసార్లు వినుంటారు, కడతాల్ అనేటువంటి శ్రీశైలం దారిలో ఉంటుంది. ఆ కడతాల్లో ఒకటి ఎర్త్ సెంటర్ ఉంది. అక్కడికి వెళ్తే మనకు ఆ వాతావరణం చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్ని ఎప్పుడు ఆ రకంగా మారుస్తాం అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. అలాంటి కార్యక్రమానికి మీ దగ్గర నుంచి 8 మందిని సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే పర్యావరణ పర్యవేక్షకులుగా ఉండి పర్యావరణ పరిరక్షకులుగా ఉంటారో వాళ్ళని ఎంపిక చేస్తారు. ఆ కలిసి ఉన్న వాళ్ళని ఎంపిక చేస్తారు. ఆ ఎంపిక చేసిన తర్వాత మీకు ఇచ్చేటువంటి ఒక జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. మరియు ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహిస్తున్న ఈ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు ఎప్పుడు కూడా నాకు ఒక సోదరిగా ఉంటూ ఏమన్నా మంచి సలహాలు కావాలన్నప్పుడు పద్మ గారిని అడుగుతుంటాను. ఆ సలహాల మేరకు కూడా నేను ముందు పోవడానికి తిరగడానికి కూడా ఒక మహిళ CGR స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ మొక్కలు ఉంటేనే మానవ జాతి మనుగడకు చాలా అవసరమని స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న వెంకటరెడ్డి గారికి, మరి అదేవిధంగా మరియు సైన్స్ కూడా ఎప్పుడు సూర్యాపేటలో సైన్స్ ప్రేర్లు పెట్టాలన్నా, సైన్స్ గురించి సదస్సులు నిర్వహించాలన్నా కూడా తమ్ముడు దేవరాజ్ గారు కూడా చాలా మంచిగా చేస్తారు. వారిని కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కోఆర్డినేటర్గా పనిచేస్తున్న సోదరి చైతన్య కూడా చాలా పేర్లోనే ఉంది చైతన్య అని, చైతన్యవంతమైంది. ఎందుకంటే మహిళలకి ఏ కష్టం వచ్చినా కూడా వారి కౌన్సిల్ ద్వారా వారు అనేక కార్యక్రమాలు చేపట్టి మహిళలను చాలా ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతుంది చైతన్య. మరి అదేవిధంగా రాంబాబు సార్ గారికి, మరి అదేవిధంగా మా మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న యువకుడు, చాలా ఉత్సాహవంతుడు. ఎన్నో అవార్డులు కూడా వారి ద్వారా మాకు రావడం జరిగింది మా మున్సిపాలిటీకి. శివకు కూడా నేను అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, జెడ్పీహెచ్ఎస్లో పిల్లలంటేనే చాలా చదువుతో పాటు యాక్టివ్గా ఉండే పిల్లలు ఎవరంటే సూర్యాపేట పట్టణంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్లో ఉన్నారని నేను భావిస్తాను. ఎందుకంటే అసలు ఒకప్పుడు జెడ్పీహెచ్ఎస్లో అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే స్ట్రెంత్ లేకపోయేది. పద్మ గారు ప్రిన్సిపాల్గా వచ్చినాక మరి అదేవిధంగా ఈ స్కూల్లో స్ట్రెంత్ కూడా పెరగడం, దాంతోపాటు కూడా ఎన్నో ర్యాంకులు ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి అందించడం అనేది గొప్ప విషయము. వారి ఆధ్వర్యంలో పనిచేసిన అధ్యాపక బృందానికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకు తీసుకున్న గవర్నమెంట్ స్కూళ్ళు పనిచేస్తున్నాయంటే మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏం లేదు, గవర్నమెంట్ స్కూళ్ళలోనే ఉంది విద్య అనే రీతిలో తీర్చిదిద్దగలిగారు గత ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు, మరియు తమ్ముడు CGRలో పనిచేస్తూ ఎప్పుడు కూడా నాకు తమ్ముడుగా ఎప్పుడు నా ఎన్నంటి ఉంటూ మా వార్డులో ఉంటూ కూడా ఎప్పుడు ఉంటున్న మామిడి శంకర్ గారికి కూడా నేను ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అంటే పచ్చదనం ఉంటేనే అక్కడ ప్రకృతి ఉంటుంది. ఎందుకంటే పచ్చదనం అనేది మానవ జాతి మనుగడకి ఎంతో అవసరం. ఈరోజు భూమి, నీళ్లు, గాలి, పచ్చదనం ఇవన్నీ కూడా ఉండాలంటే చెట్లను పెంచాలి. చెట్ల ద్వారా వచ్చే గాలి ద్వారా మానవ జాతి మనుగడగా బతకగలుగుతుందని గమనించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ పచ్చదనం ఉంటుందో అక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి, అక్కడ ఆరోగ్యాలతో ప్రజలు కూడా ఎక్కువ జీవిస్తారని ఒక గొప్ప సంకల్పంతో గత ప్రభుత్వం కానివ్వండి, అప్పుడు పట్టణ ప్రగతి ద్వారా పచ్చని హరితహారాన్ని తీసుకొచ్చింది.
ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అప్పటి ప్రభుత్వాన్ని అవలంబిస్తూ కూడా, ఎందుకంటే ఇవన్నీ ఏ ప్రభుత్వాలు అవలంబించినా కూడా మనుషుల గురించే చేయాలి, మానవ జాతి గురించే చేయాలనే ఒక దృక్పథంతో పోయే ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా స్వచ్ఛదనం పచ్చదనంతో కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు అనేక రకంగా చెట్లను కూడా నాటడం జరుగుతుంది. అయితే మామూలుగా మనము అన్ని చెట్లు నాటము, కానీ ఔషధ మొక్కలు అనేది చాలా రేర్